జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. దయచేసి అందరూ ఒకసారి చేతెత్తి అమరవీరులకు నివాళులర్పిద్దాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. థ్యాంక్ యూ. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి కడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు. నెత్తుటి మడుగుల్లో ఎట్టిండ్రు పిడికిళ్ళు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం. చదువుకోకడు కానీ సాగానంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని జిప్పి చెప్పిన సారు. చదువుకోకడు కానీ సాగానంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని జిప్పి చెప్పిన సారు. సావు వార్త వింటూ గుండె వగిలిన తల్లి. వీరులారా వందనం విద్యార్థి ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎడగా నారావు. మీలాంటి త్యాగాలు ఎడగా నారావు. పాల బుగ్గల పసిడి ఆడున్న మీరంత. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలకల్లారా గోరు వంకల్లారా. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలకల్లారా గోరు వంకల్లారా. మీరన్న చూసిండ్రా బాల కిషోరాల. వీరులారా వందనం విద్యార్థి పొద్దు పొడుపుల్లో మీరు చూసుకుంటాం, పుస్తకాలలో మీ పేరు రాసుకుంటాం. పొద్దు పొడుపుల్లో మీరు చూసుకుంటాం, పుస్తకాలలో మీ పేరు రాసుకుంటాం. కన్నీళ్లతో బదులు కథలు చెప్పుకుంటాం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అమరులారా వందనం పాదాలకు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. జోహార్ జోహార్. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి దయచేసి నాకు సమయం ఇవ్వాలని కోరుకుంటూ, ముందుగా నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి వి ప్రకాష్ గారికి, అదేవిధంగా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నాకు ఈరోజు ఇక్కడ తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సభను చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం కోసము
మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లనైనా చేసి సాధించుకోవాలి అనే సందర్భంలో అనేక ప్రజా సంఘాలు కానీ, అనేక వేదికలు కానీ, జేఏసీలు కానీ, అనేక రకరకాల వేదికలు ఏర్పడ్డాయి. అట్లనే తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు ఆ వేదికలు ఏర్పడ్డట్టు ఈరోజు ఆగమైతున్న తెలంగాణని కాపాడుకోవడం కోసం తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భవించిందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ వేదిక యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరి వరకు చేరాలి. ఖచ్చితంగా ఆగమైతున్న తెలంగాణని మళ్ళీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను వేదిక నుండి ఏ కార్యక్రమం తీసుకున్నా నా వంతుగా ప్రజల్ని చైతన్యపరచడానికి నా పాట నేను పనిచేస్తానని తెలియజేసుకుంటున్నా సార్కి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఇంకోటి, ఇందాక సార్ చెప్పినట్టు తెలంగాణ అంటేనే మన యాస, మన భాష, మన కట్టు, మన బొట్టు, మన సంస్కృతి, సాంప్రదాయం, నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి కొట్లాడినాం. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని పెట్టుకొని, తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకొని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను పెట్టుకున్నాం. బతుకమ్మ తల్లిని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను ఆవిర్భవించుకొని బతుకమ్మ తల్లిని వేడుకున్నాం, మా బతుకుల్ని బాగు చేయమ్మా అని చెప్పి. ఇప్పుడు వచ్చిన పరిస్థితులు ఎట్లున్నాయంటే ఆ బతుకమ్మని తీసి బండకేసి కొట్టిరు. అవునా కదా? మీరందరూ మాట చెప్పాలి. నాకు నేనేమైనా తెలిసి తెలియక తప్పులు మాట్లాడితే క్షమించాలి. కానీ ఆ బతుకమ్మని తీసి బండకేసి కొట్టి తెలంగాణ ప్రజలందరూ బతుకులు ఆగం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి వేదిక నుంచి ఖచ్చితంగా ఆగం చేస్తూ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు తయారు లేదు ఇక్కడ. ఖబర్దార్ అని చెప్పి నేను ఒక ఆడబిడ్డగా ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం జరగాలి మా పాట రూపంలో, పాట ఏ ఉద్యమానికైనా మీ అందరికీ తెలుసు, అది ఏ ఉద్యమం అయినా కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం అయినా, ప్రజా సంఘం ఏ ఉద్యమాలు తీసుకున్నా కానీ మలిదశ తెలంగాణ ఉద్యమానికి కూడా సాంస్కృతిక ఉద్యమం అనేది చాలా తోడైంది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి, బయట మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళకి కూడా పాట ఎంత బలంగా ఉద్యమాన్ని నడిపిందో మీ అందరికీ తెలుసు. అదే పాటగా మేము ఖచ్చితంగా మళ్ళీ ముందు నడుస్తామని చెప్పి నాతో అందరున్నారు పెద్దన్నలు, మా వరంగల్ సీనన్న, కోదాల సీనన్న, ముగ్గురం వచ్చిన మా ముగ్గురిని వేదిక మీదకి ఆహ్వానించినందుకు. ఎందుకంటే ఆవిర్భావ సభ నుండి మొట్టమొదటి వేదిక మేము పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. మళ్ళీ అవకాశం ఉంటే పాటలు పాడుకుందాం. మధ్యలో మా డప్పు రిధం ప్లేయర్ వస్తుంటూ వచ్చిన తర్వాత కొన్ని పాటలు పాడుకుందాం. తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడినా మీ అందరికీ తెలుసు. అదిగదిగో తెలంగాణ సమరభేరి మోగే అన్నలారలండి, దగా పడ్డ బతుకులకై తండు కదిలినారో తమ్ములారలండి. 69 నుండి ఇదిగో ఈనాటి వరకు దళారుల పాలనలో నలుగుతోంది తెలంగాణ. అదిగదిగో అదిగదిగో తెలంగాణ సమరభేరి మోగే అన్నలారలండి. మళ్ళీ సమరభేరి మోగించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ వేదిక నుండి ప్రజల పక్షాన మనం అందరం వాయిస్ వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.